అవర్ ఛానల్. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ డాన్సర్ జానీ మాస్టర్పై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారని మహిళా డాన్సర్ 2 రోజుల క్రితం రాయదుర్గం పిఎస్లో ఫిర్యాదు చేశారు. అక్కడ 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నార్సింగి పిఎస్కి బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నార్సింగి సిఐ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జానీ మాస్టర్ వద్ద ఓ యువతి అసిస్టెంట్గా కొరియోగ్రాఫర్గా 2019 నుంచి పనిచేస్తున్నారు. అయితే ఓసారి ముంబై వెళ్ళినప్పుడు షూటింగ్ సమయంలోనూ పలుమార్లు ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల కూడా ఆమెపై వేధింపులకు పాల్పడుతూ ఇదే చివరి షూటింగ్ అంటూ ఆమె ఇంటికి పార్సిల్ పంపించాడు. దీంతో బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జానీ మాస్టర్పై సెక్షన్ 376 కింద రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు కేసులను నమోదు చేశారు. పూర్తి విచారణ చేపట్టి జానీ మాస్టర్పై చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. జానీ మాస్టర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేత వేముల పార్టీ అజర్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.